రేపే బుధవారం. రేపు బుధవారం రోజున ఒకే ఒక్క నిమ్మకాయతో ఇలా చేయండి. ఇక రాత్రికి రాత్రే మీ దశ అనేది తిరిగిపోతుంది. 24 గంటల్లోనే మంచి ఫలితాన్ని పొందుతారు. నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనటువంటిది. రేపు బుధవారం రోజున నిమ్మకాయతో ఇలా చేయటం వల్ల కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు మన జీవితంలో ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి. నిమ్మకాయ అంటే శక్తి దేవతలకి చాలా ఇష్టం. అలానే గ్రామ దేవతలకి అంటే పెద్దమ్మ తల్లి, పోచమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, దుర్గామాత, అలానే ఇలాంటి గ్రామ దేవతలకి నిమ్మకాయ అంటే చాలా ఇష్టం. నిమ్మకాయతో చేసే ప్రతి పరిహారానికి కూడా మంచి ఫలితం అనేది వస్తుంది. నిమ్మకాయ అనేది చెడుని తొలగిస్తూ ఉంటుంది. మన ఇంట్లో మన కంటికి కనిపించని చెడు శక్తులు అనేవి మనకు రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవి మన దరిద్రానికి కారణమవుతూ ఉంటాయి. దరిద్ర బాధలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కష్ట నష్టాలు అనేవి మనకి వస్తూ ఉంటాయి. అందువల్ల మన కష్టాలు, మన దరిద్రాలు, మన బాధలు అనేవి మనకు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ చెడు శక్తులు అనేవి కంటికి కనిపించకుండానే ఎన్నో రకాల సమస్యలను సృష్టిస్తూ, అప్పుల సమస్యలను పెంచుతూ, ఆర్థిక సమస్యలను పెంచుతూ, వచ్చే ధనాన్ని రాకుండా ఆపుతూ ఉంటాయి. మనకు ఉండే ధనద్వారాలను మూసివేస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలకి దారి తీస్తాయి. కుటుంబంలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా మన చుట్టూ ఉండే ఒక చెడు శక్తి వల్లే. ఈ చెడు శక్తిని మనం తొలగించుకుంటే గనక మన కష్ట నష్టాలు, దరిద్ర బాధలు తొలగిపోతాయి. అదృష్టం, ఐశ్వర్యం మనల్ని వరిస్తుంది. అయితే మరి మన జాతకంలో ఉండే దోషాలు తొలగించుకొని అదృష్టం, ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. రేపు బుధవారం రోజున నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వల్ల దరిద్ర బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఈ పరిహారం ఎలా చేయాలి అంటే, ముందుగా దీనికోసం అని ఒకటి నిమ్మకాయను తీసుకోవాలి. బాగా పండిన మచ్చలేమీ లేకుండా ఉండే నిమ్మకాయను తీసుకోవాలి. నిమ్మకాయ అనేది ఎంతటి చెడు శక్తినైనా తొలగిస్తుంది. శక్తి దేవతల అనుగ్రహాన్ని పొంది ఉంటుంది. నిమ్మకాయ అనేది శాస్త్రపరంగానే కాదు, సైన్స్ పరంగా కూడా ఎంతో మేలుని చేస్తుంది. నిమ్మరసం అనేది మనిషి శరీరానికి ఎంతో ముఖ్యమైనటువంటిది. మన శరీరంలో తగ్గిపోయిన డిహైడ్రేషన్ని కూడా ఈ నిమ్మకాయ వల్ల, అంటే డిహైడ్రేషన్ నుండి మనం బయటపడవచ్చు. అంతేకాదు నిమ్మకాయ రసాన్ని ముఖ్యంగా సమ్మర్ ఎండాకాలంలో తాగటం వల్ల మన శరీరంలో చల్లదనం వస్తుంది. వడదెబ్బ తగలకుండా ఉంటుంది. నిమ్మకాయ అనేది ఇలా రకరకాలుగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. మానవ శరీరానికి విటమిన్ సి అనేది, అలా బాగా పండిన ఒక నిమ్మకాయను తీసుకొని దానిని 2 చెక్కలుగా కట్ చేయండి. అలా కట్ చేసిన నిమ్మకాయ చెక్కలకి 9 లవంగాలను గుచ్చండి. 2 చెక్కలకి కూడా ఒక్కొక్క చెక్కకి 9 లవంగాలను గుచ్చండి. తరువాత ఆ నిమ్మ చెక్కలకి నిమ్మ చెక్కలకి లవంగాలను గుచ్చి, అలా లవంగాలను గుచ్చిన నిమ్మకాయల పైన ఒక్కొక్క నిమ్మ చెక్క పైన ఒక 2 కర్పూరాలను పెట్టండి. అలా పెట్టేసి ఒక 2 మట్టి చిప్పలు కానీ, ఆ తర్వాత అలా ఒక 2 మట్టి పాత్రలు కానీ, లేదా స్టీలు లేదా ఇత్తడి ప్లేట్లను తీసుకోవాలి. అందులో రాళ్ళ ఉప్పుని గుప్పెడు పొయ్యాలి. అంటే నిమ్మకాయ చెక్క అనేది నిలబడే విధంగా అలా పోసేసి ఆ 2 నిమ్మ చెక్కలు 2 వేరు ప్లేట్లలో పెట్టేయాలి. ఆ తరువాత ఆ 2 నిమ్మ చెక్కల ప్లేట్లను కూడా సింహద్వారానికి బయట వైపున ఇరువైపులా కూడా పెట్టాలి. అలా పెట్టేసి ఆ 2 నిమ్మ చెక్కలపై పెట్టిన నిమ్మ చెక్కల పైన పెట్టిన కర్పూరాలను కూడా వెలిగించేయాలి. ఇలా రేపు బుధవారం రోజున సాయంకాలం 6:30 నుండి 7 గంటల లోపు ఇలా వెలిగిస్తే గనక మన దరిద్ర బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఐశ్వర్యం అనేది లభిస్తుంది. ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు రావు. ఇంట్లో ఉండే చెడు శక్తులు, దుష్టశక్తి ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఇంట్లోకి వచ్చిన చెడు శక్తులు కూడా ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతాయి.
అలా మన కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి. దోషాలు నుండి విముక్తిని పొందుతాము. మన ఇంట్లోకి వచ్చే చెడు చెడు శక్తులు, అలానే ధనం రాకుండా ఆపే దుష్ట శక్తులు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఈ చెడు శక్తులు, దుష్ట శక్తులు, దరిద్ర బాధల నుండి మనం విముక్తిని పొందుతాము. కష్ట నష్టాలు అనేవి తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు అనేవి లభిస్తాయి. ఇక మన యొక్క పాపాలు కూడా విముక్తి అంటే మన పాపాల నుండి కూడా, తెలిసి తెలియక చేసిన పాపాల నుండి కూడా విముక్తిని పొందుతాము. నిమ్మకాయ అయినా దొడ్డుప్పు అయినా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అంతేకాదు ఇవి దుష్టశక్తులను తొలగించటంలో చాలా ముందుంటాయి. అందుకే వీటికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. రేపు బుధవారము అష్టమి కావడంతో ఈ అష్టమి బుధవారం మరింత ప్రత్యేకతను పొంది ఉంటుంది. అందువల్ల కష్టనష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి. దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి. గ్రహదోషాలు, జాతక దోషాల నుండి విముక్తిని పొందుతాము. గ్రహాల నుండి వచ్చే దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడతాము. ఇలాంటి దోషాలు, పాపాలు తొలగిపోయి లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి రేపు బుధవారం అష్టమి 6:30 నుండి 7:30 లోపు ఈ పరిహారాన్ని చేయండి. ఆ తరువాత పరిహారం పూర్తయ్యాక మరుసటి రోజు గురువారం. ఆ గురువారం రోజున ఈ ఉప్పు, అలానే నిమ్మకాయ చెక్కలను రెండింటినీ కూడా తీసి ఏదైనా ఒక కవర్లో వేసి గట్టిగా ముడివేసి దానిని డస్ట్బిన్లో పడవేయండి. ఇలా చేస్తే ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి. డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. పాపాల నుండి విముక్తిని పొందుతాము. దోషాలన్నీ తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా రేపు బుధవారం రోజు నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి. ఇలా చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది.